హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు చంద్రబాబు ఎన్నికల తర్వాత బంపర్ ఆఫర్ అయితే చెప్తున్నారు. సో ఆయన ఏం చెప్పారు, ఏంటన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే పీఆర్సీ అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తాము, ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లింపులు 1వ తారీఖు చేస్తాము అని అయితే చెప్తూ ఉన్నారు చంద్రబాబు గారండి. ఈ విధంగా అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్లు, ఇతర ఉద్యోగులు, పెన్షనర్స్కు రావాల్సిన అన్ని రకాల బకాయిలను చెల్లిస్తానని భరోసా ఇచ్చారండి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయంతే పేర్కొన్నారు. వారికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల పోస్టల్ బ్యాలెట్కు కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుందని అయితే ఎక్కడికక్కడ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఓటు వేసుకునేందుకు ఎన్నికల్లో క్యూ కడుతున్నారని తెలిపారండి. సో ఈ విధంగా ఆయన ఏమంటున్నారంటే అధికారంలోకి రాగానే పీఆర్సీ అమలు చేస్తాము అనైతే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. సో దీనికి సంబంధించి ఉద్యోగ పెన్షనర్స్ ఏమంటున్నారంటే అధికారంలోకి రాకముందు ఎన్నైనా హామీలు ఇస్తారు, అధికారంలోకి వచ్చాక అవి హామీలుగానే మిగిలిపోతున్నాయని చూస్తూనే ఉన్నాము. గత ప్రభుత్వాలన్నీ కూడా ఇలాగే చేసి మోసం చేస్తూ ఉన్నాయని అయితే అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మద్దతు ఎవరికి ఉంటుంది, ఏమిటి అన్న వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా మనం ఎన్నికల అయిపోయే వరకు, అంటే రిజల్ట్స్ వచ్చే వరకు అయితే వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సో జూన్ 4వ తేదీన వెలువడబోయే ఎన్నికలే ఇందుకు నిదర్శనము. సో ఉద్యోగులు ఎటువైపు ఉన్నారనేది ఆ రోజు మనకైతే తెలుస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. సో చంద్రబాబు గారు అన్నట్టుగానే వచ్చిన వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లిస్తారా, పీఆర్సీ అమలు చేస్తారా, ఐఆర్ ఇస్తారా, ఫిట్మెంట్ ఇస్తారా, వీటన్ని చెప్పిన అన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని 1వ తేదీన జీతాలు, పెన్షన్లు అన్న వివరాలన్నీ కూడా వచ్చిన వెంటనే అమలు చేయగలుగుతారా లేదా, చేస్తారా లేదా అన్న మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.